సత్యా టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. తిరుపతి లడ్డూలో కల్తీకి సంబంధించిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దాని మీద సిట్ దర్యాప్తు జరిగింది. అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య కూడా అదొక రాజకీయ కొట్లాట కింద మారింది. అయినా సరే ఇప్పుడు తిరుపతి లడ్డూలో కల్తీ నేను ఫ్యూచర్లో ఉపయోగించుకుంటూ ఉంటానికి కానీ ఏదైనా శాశ్వత పరిష్కారం ఇప్పటివరకు దొరకలేదు, కనిపించలేదు. అయితే దీనికి ఈ లడ్డు కల్తీకి సంబంధించిన శాశ్వత పరిష్కారాన్ని సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సూచించారు. ఆయన ఈ ఒక బొలినేని రాజగోపాల్ నాయుడు టీడీటీ చైర్మన్కి ఒక లేఖ రాశారు. ఈ ప్రసాదాల్లో కల్తీలు ఈ వ్యవహారాలన్నింటికి సంబంధించి కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ఒక శాశ్వత పరిష్కారాన్ని సూచించారు. ఆయన ఈ పరిష్కారాన్ని సూచించడానికి ముందు ఆయన అసలు ఈ ప్రసాదాలకు సంబంధించిన పూర్వ రంగాన్ని ఆయన వివరించారు. ఆయన లేఖలో ఏం రాశారంటే, శివకేశవులు ఒకటే అయినప్పటికీ ఒకప్పుడు వైష్ణవం కంటే శైవం ప్రాచుర్యం ఎక్కువగా ఉండేది. అయితే ఆ కాలంలో శివాలయాల్లో బిల్వపత్రం అంటే మారేడు ఆకు, విభూది, కొబ్బరి మొక్కలు మాత్రమే ప్రసాదంగా పంచేవారు. అంటే చాలా సింప్లిసిటీ, అంటే భక్తికి లేదంటే స్వచ్ఛతకి మాత్రమే ఆ రోజుల్లో ప్రాధాన్యం ఉండేది. అయితే అక్కడ ఆయన చెప్పింది శైవాలయాల్లో. ఆ తర్వాత అప్పుడు శైవానికి పోటీగా వైష్ణవం వచ్చింది. వైష్ణవులు ప్రాబల్యాన్ని పెంచడానికి వైష్ణవాలయాల్లో 56 రకాల వంటకాలతో నైవేద్యాలు, అంటే ఉత్తరాదిన దీన్ని చెప్పన్ భోగ్ అని అంటారు, స్వామివారికి సమర్పించి ఆ ప్రసాదాలతో భక్తులను ఆకర్షించేవారని చెప్పేసి విన్నాను అని ఆయన చెప్పారు. అంటే శైవం కంటే కూడా వైష్ణవం ప్రాచుర్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ ప్రసాదాలు, ఇంత రుచికరమైన ప్రసాదాలు, ఇన్ని రకాల ప్రసాదాలు, నెయ్యితో జీడిపప్పుతో ఇట్లాంటి ఉపయోగించి తయారు చేసిన ప్రసాదాలు పంచడం అనేది, ప్రసాదాలు తయారు చేయడం అనేది వైష్ణవ సాంప్రదాయంలో, వైష్ణవ ఆలయంలో భాగమైందని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ముఖ్యంగా వైష్ణవాలయాల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా అక్కడ నిత్య అన్నదానాలతో ప్రజల్ని ఆదుకునేవాళ్ళు అని చెప్పేసి ఆ రోజుల్లో ఆ సాంప్రదాయంగా ఉండేదని చెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన సాధారణంగా ఆయన తరచుగా చెప్పేది ఏంటంటే, ఈ ఆలయాల మీద ప్రభుత్వం పెత్తనం కూడదు, పెత్తనం ఉండకుండా ఎవరికైతే మత పెద్దలో లేదంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళ నియంత్రణలో దేవాలయాలు ఉండాలనేది ఆయన ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయన రాసిన లేఖలో అసలు విషయానికి వస్తే ఏం చెప్పారంటే, టీటీడీ అన్నదాన కార్యక్రమాలు ఎట్లాగో జరుగుతున్నాయి కాబట్టి భక్తులకు వండిన ప్రసాదాలు అంటే లడ్డూలు, గారెలు, వడలు, పొంగలి, దద్దోజనం మొదలైనవి పంచాల్సిన పూర్వపు అవసరాలు ఇప్పుడు లేవు. వైష్ణవంలో తులసికి ఎంతో పవిత్రత, ప్రాధాన్యం ఉంది కనుక కేవలం తులసి దళాలను మాత్రమే ప్రసాదంగా పంచితే ప్రసాదం తయారీలో జరిగే అవినీతి, అవకతవకలు, అపవిత్రత, దాస్యాలను శాశ్వతంగా నివారించవచ్చని చెప్పేసి ఆయన టీటీడీ చైర్మన్కి రాసిన లేఖలో సూచించారు. తులసి దళాలను కల్తీ చేసే అవకాశం లేనందున భక్తులకు స్వచ్ఛమైన, పవిత్రమైన స్వామివారి ప్రసాదం అందుతుందని కూడా ఆయన సలహా ఇచ్చారు. అంటే దీంతోపాటు ఆయన ఇంకొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఆయన సాధారణంగా తిరుపతి ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రతి హిందువుకి ఎంతో మనస్తాపం కలిగిస్తుంది. ఈ ఘోరమైన పాపానికి పాల్పడిన వాళ్ళని దోషం శిక్షించడంతో పాటు ఇటువంటి పునరావృతం కాకుండా శాశ్వత నివారణ చర్యల్లో భాగంగా ఇప్పుడు ఈ తులసి దళాలని ఇప్పుడు ప్రసాదంగా ఇస్తే మంచిదని చెప్పేసి ఆయన సూచిస్తున్నారు. అసలు ఈ క్రమంలో అసలు శివకేశవులు ఏంటి? శివకేశవులు ఒకటే. శివాలయాల్లో పూర్వం చాలా సింప్లిసిటీ ఉండేది. ప్రసాదాలు ఈ రకమైన అవినీతికి ఆలవాలమైన సాంప్రదాయాలు కానీ భోగాలు కానీ అవన్నీ ఉండేవి కాదు. తర్వాత వైష్ణవాన్ని ప్రాచుర్యంలోకి తేవడంలో భాగంగా ఈ రకమైన ప్రసాదాల సాంప్రదాయం వచ్చింది. ఇప్పుడైతే తిరుపతిలో ఎట్లాగో ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రసాదాలకు సంబంధించిన ఇంత ఘనమైన ప్రసాదాలు తయారు చేయకుండా దాని బదులు పవిత్రమైన తులసిని ఇస్తే బెటర్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీంతోపాటు ఆయన ఈ లేఖలో మరికొన్ని విషయాలు చెప్పారు. అంటే 100 ఏళ్లలో దేవాలయాలను లౌకిక ప్రభుత్వాలు కబ్జా చేసి వాటిని ప్రభుత్వ కార్యాలయాలుగా, వ్యాపార కేంద్రాలుగా, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశాయి. ఫలితంగా అవినీతి ప్రబలిపోయి ధార్మికత తగ్గి
పవిత్రత లోపించి ప్రభుత్వ దేవాలయాలు భక్తులను దోపిడీ చేసే కేంద్రాలుగా మారాయి. ఈ దురాగతాలకు అడ్డుకట్ట వేయటానికి ఒకటే మార్గం, దేవాలయాలను లౌకిక ప్రభుత్వాల కబ్జా నుంచి విడిపించి హిందువులకు రాజ్యాంగపరమైన ప్రాథమిక మత స్వేచ్ఛ హక్కును పునరుద్ధరించడమే వీటన్నిటికీ పరిష్కారం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇంకా ఆ లేఖలో ఆయన రాసిన విషయాలు చెప్తాను. లౌకిక ప్రభుత్వాలు ముస్లింల మసీదులపైన, క్రైస్తవుల చర్చిలపైన ఎలాంటి నియంత్రణ చేయకుండా కేవలం హిందువుల దేవాలయాలపైన అజమాయిషీ చేయడం లౌకికతకు భంగం కాదా? అది హిందువుల రాజ్యాంగపరమైన ప్రాథమిక మత స్వేచ్ఛ హక్కును కాలరాచినట్టు కాదా? సమర్థత, దక్షత కోణాల నుంచి చూసినా సరిగా నడపలేక ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు అవినీతి నష్టాల్లో కూరుకుపోవడంతో ప్రభుత్వమే వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు చేతగాని లౌకిక ప్రభుత్వాలు హిందూ దేవాలయాలను కబ్జా చేయడం దాష్ట్యం కాదా అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈ ప్రసాదానికి సంబంధించి ఇప్పుడు ఈ రకంగా ఇప్పుడు ఏంటంటే కిలోల కొద్దీ నెయ్యి తీసుకురావటం, జీడిపప్పు కొనటం, ఈ పెద్ద పెద్ద ఈ ప్రసాదాలు తయారు చేయటము, వచ్చిన విఐపీలకి ఇవ్వటము, ఈ ప్రసాదాలు అమ్మకము, ఇదొక పరిశ్రమ కింద మారిపోయింది. అంటే ఈ పరిశ్రమ కింద మారిపోయిన దాంట్లో మనకు చేంజ్ రావాలి అంటే దేవాలయ పవిత్రతను కాపాడుకోవాలి. భక్తులకి ఇప్పుడు పవిత్రం అంటే ఇప్పుడు లడ్డూలు, ఆ లడ్డూ ఇప్పుడు దాకా పవిత్రమైంది అని భావించారు. అయితే ఆ లడ్డూ తయారీకి రకరకాల రాజకీయాలు, అదొక పెద్ద కోట్లాది రూపాయల మిఠాయి వ్యాపారం కింద మారిపోయింది. అందుకని దానికి పరిష్కారం కింద ఇప్పుడు ఆ లడ్డూలు తయారీ, ఇన్ని కోట్ల లడ్డూలు తయారు చేయటం, ఇంత పెద్ద వ్యాపారం చేయకుండా ఉంటే ఈ భక్తులకి కల్తీ నెయ్యితో కూడిన లడ్డూలు ఇచ్చే అవసరం ఉండేది కాదు. అంతేకాకుండా అనవసరమైన శ్రమ, ఈ సిట్లు గిట్లు ఇవన్నీ వేయాల్సిన అవసరం ఉండేది కాదు. అంటే భక్తులకి భక్తి ముఖ్యము, పవిత్రత ముఖ్యము. ఈ వైష్ణవాలయాల్లో ఒక సందర్భంలో తీసుకొచ్చిన సాంప్రదాయాల్ని ఇప్పుడు నిత్యాన్నదానం పథకంతో సాటిస్ఫై చేయొచ్చు, అంటే దానికి దీంతో భర్తీ చేయొచ్చు. అంతేగాని ఈ లడ్డూలు, ఈ ప్రసాదాలు, ఇవన్నీ చక్కెర పొంగళ్ళు ఇవన్నీ తయారు చేయకుండా కేవలం విష్ణువుకు ప్రీతిపాత్రమైన తులసి దళంతో సరిపెట్టాలని చెప్పేసి ఆయన సూచించారు. ఈ సూచనని నిజంగా పాటిస్తే ఇప్పుడు టీటీడీ నుంచి వాళ్ళు ఎంతవరకు పాటిస్తారో ఏంటో చూడాలి. ఎందుకనంటే ఇంత పెద్ద ఎత్తున భోగాలు జరగటం, ఇంత పెద్ద ఎత్తున ప్రసాదాలు ఇవన్నీ జరగపోతే అక్కడ ఇప్పుడు టీటీడీ మెంబర్లుగా వచ్చే రాజకీయ నాయకులు కానీ, లేదంటే అవినీతి పరులు కానీ, వీళ్ళందరికీ కూడా పై సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? అవినీతి అక్రమ సంపాదనకి ఎట్లా అవకాశం వస్తుంది? అసలు ఇటువంటి అంటే దేవాలయం అసలు తిరుపతి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అదో విఐపీలకు రాజ్యం కింద, వివిఐపీలకు అక్కడ ఉండే ప్రాధాన్యం సాధారణ భక్తులకు లేదు. సాధారణ భక్తులు రోజుల తరబడి అక్కడ ఎదురు చూడాలి, పిల్లా పాపలతో వచ్చి కష్టపడాలి. అంతా కూడా ఏదో రకరకాల సేవలు, లేదంటే విపరీతంగా డబ్బు దోచేయటం, భక్తుల నుంచి దోచేయటం అనేది ఒక ఇదైపోయింది. ఆ దోచిన డబ్బుతో కూడా భక్తులకి సదుపాయాలు కలగజేయటం కాకుండా ఈ వివిఐపీలు, లేదంటే టీటీడీ మెంబర్లు వీళ్ళందరూ భోగభాగ్యాలు అనుభవించడం అనేది ఒక అలవాటు కింద మారింది. ముఖ్యంగా తిరుపతిలో ఒక పవిత్రత, ధార్మికత ఇవన్నీ రావాలి అంటే అక్కడ సింప్లిసిటీ, ఒక పవిత్ర భావన, ఆధ్యాత్మికత భావన వచ్చే కొన్ని చర్యలు తీసుకోవాలి. అటువంటి చర్యల్లో భాగంగా ఇప్పుడు ఆయన సూచించిన ఈ తులసి దళాన్ని ప్రసాదంగా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచన. దీన్ని అమలు జరపడానికి టీటీడీ చైర్మన్ ప్రయత్నిస్తే బాగుంటుంది.